నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో, భారీగా వరాలు ఉంటాయన్న పార్టీ నేతలు. ఇరవై 24వ ఏట అడుగుపెడుతున్న బీఆర్ఎస్, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండా ఎగురవేయనున్న నేతలు. రుణమాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, సీఎం రేవంత్ కు ఈటెల రాజేందర్ సవాల్. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, నేడు పిఠాపురంలో పర్యటించనున్న హీరో వరుణ్ తేజ్. తొలిసారి ఓటు హక్కు పొందిన వారితో ఓట్ 3K వాక్, దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం ఓటు అన్న మహేష్ మీనా. పిఠాపురంలో భారీగా గోవా మద్యం పట్టివేట, ఏకకాలంలో 4 చోట్ల పోలీసుల తనిఖీలు. తైవాన్లో 6.1గా తీవ్రత భూకంపం, తైపీలో ఊగిన భవనాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మే 1వ తేదీన దగ్గర పడడంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. పెన్షన్ల పంపిణీలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించింది. అయితే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరదని పక్షంలో టీబీటీల రూపంలో చెల్లింపులు జరిపించాలని ఈసీ సూచించింది. మే 1వ తేదీన దగ్గర పడడంతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ పంపిణీలో వృద్ధులకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టే అంశంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. పెన్షన్ల పంపిణీలో గతంలో ఏం ఆదేశాలు ఇచ్చామో వాటిని పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలోనే ఆదేశించింది. అయితే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో టీబీటీల రూపంలో చెల్లింపులు జరిపించాలని ఈసీ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, త్వరలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. ప్రతి నెల కూడా 1వ తేదీ నుంచి సామాజిక పెన్షన్లను పంచుతూ రాష్ట్ర ప్రభుత్వం వస్తూ ఉంది. అయితే గతంలో ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పెన్షన్లను వాలంటీర్ల ద్వారా పంచడానికి అనుమతించొద్దంటూ గతంలో ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను ఈ విధుల నుంచి తప్పించడానికి పరిస్థితి కూడా ఉంది. దీంతో గత నెలలో పెన్షన్ అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దగ్గరలోని సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలే ఎండాకాలం కావడంతో చాలా మంది
వృద్ధులు కానీ అదేవిధంగా అస్వస్థతకు గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్లు తీసుకోవడానికి వెళ్లి కొంతమంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 30 మందికి పైగా మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈ పెన్షన్లు 1వ తేదీ నుంచి పెంచాల్సినటువంటి నేపథ్యంలో మళ్ళీ వృద్ధులను సచివాలయాలకి రావాలని చెప్తే మళ్ళీ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పెన్షన్లను ఇంటికే పంపించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘము సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్లన్నింటినీ కూడా ఇంటి దగ్గరికి పంపించాలి, వృద్ధులకు అదేవిధంగా పెన్షన్ అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇవ్వడానికి అవకాశం లేకపోతే డీబీటీ ద్వారా అయినా కానీ పెన్షన్లు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కూడా ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. వీలుంటే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయటమా లేదంటే మరో రూపంలో వారికి పెన్షన్లు అందించడం దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం అయితే అధికారులు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో కాసేపట్లో విడుదల కానుంది. ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి దూకుడు చూపిస్తున్న అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత ఎన్నికల్లో నవరత్నాల పేర్లతో ప్రజల్లోకి వెళ్లి ఘన విజయాన్ని అందుకున్న వైసీపీ ఈసారి కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా నవరత్నాలను అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ రోజు విడుదల చేసే వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే నామినేషన్ల పర్వం ముగియడంతో ఇప్పుడు అందరి చూపు మేనిఫెస్టోపైనే ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు సర్వం సిద్ధమైంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు సీఎం జగన్. నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అయితే ఈసారి మేనిఫెస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. మేనిఫెస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెప్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు కొత్తగా పారిశ్రామికరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపుదిద్దినట్టు సమాచారం. ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కనిపించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి ఇస్తున్న నగదును కొంతమేరకు పెంచనున్నట్లు తెలుస్తుంది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపుదిద్దినట్లు చెప్తున్నారు. అలాగే ఈసారి మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా చెప్పబోతున్నారని తెలుస్తుంది.
అమ్మఒడి పరిధి పెంపు పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. దీనితో పాటు రైతు రుణమాఫీ హామీపై కసరత్తు జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీ ఇచ్చారు. ఈసారి కూడా డ్వాక్రా మహిళా రుణాలపై వడ్డీ మాఫీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు రైతు రుణమాఫీ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రైతు రుణమాఫీ అమలు ప్రకటన చేస్తే ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే మహిళలు యువత కోసం కొత్త హామీలు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. యువత కోసం ప్రత్యేకంగా ఓ పథకం రూపుదిద్దున్నట్లు సమాచారం. ఈసారి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో భారీగానే హామీలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఇవాళ ప్రచారం చేయనున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానున్న రోడ్ షో వన్నెపూడి, కొడవల్లి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొనసాగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ పెద్దాపురం, కాకినాడ రూరల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. అయితే కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతుంది. వరుణ్ తేజ్ ప్రచారానికి సంబంధించి రోడ్ షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలను ఇప్పటికే జనసేన ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పై ఎగిరేది బీజేపీ జెండానేనని మరోమారు స్పష్టం చేశారు ఆ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, గాయత్రి నగర్, లెనిన్ నగర్, బడన్పేట్లోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేసేందుకు యావత్ భారతం మొత్తం ఎదురు చూస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి శ్రమిస్తున్న నరేంద్ర మోదీకి చేవెళ్ల ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ బస్సు యాత్ర డ్రామాలు ఆడుతున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కేవలము బీజేపీ పార్టీ మాత్రమే
బీజేపీ పార్టీ పుట్టింటే దేశాల కొరకు, కానీ అవతలున్న కాంగ్రెస్ పార్టీ అది ఎవరి కొరకు, ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? అది ముస్లింల కొరకు పుట్టిందా, లేకుండా భారతీయులందరి కొరకు పుట్టిందా? వాళ్ళు కొట్లాడేది ముస్లిం రిజర్వేషన్స్ కొరకు, అంబేద్కర్ కు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడేది కేవలం ఒక వర్గం, ఒక మతానికి కొరకే. అది మతతత్వ పార్టీ అయింది. మనం భారతీయులందరి కొరకు కొట్లాడేది కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండుతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరితే అంతే ధీటుగా ప్రతి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి గన్ పార్క్ వద్దకొచ్చానని, ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అయితే హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటు ఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. 600 సరే ఆగస్టు 15లోపు రైతుల రుణాలు 2 లక్షల లోపున్న వారివి ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం 1.5 లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీష్ రావు 1.5 పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్ రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా
ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమైతలేదు. ఇదిలా ఉంటే హరీష్ రావుకు ఇన్ని రోజులకు గన్ పార్కు గుర్తొచ్చిందా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులెవరూ పదవుల కోసం రారని చెప్పిన కేసీఆర్ మాట తప్పి పదవుల కోసమే పాకులాడినప్పుడు ఎందుకు గన్ పార్కుకు పోలేదని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ మాట మార్చితే ఎందుకు గన్ పార్కుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పదవుల కోసమే కేసీఆర్ తోక పట్టుకు తిరిగాడని విమర్శించారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం ఊపందుకుంది. నేతలు ఎక్కడా తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే ప్రజల నాడి మాత్రం తెలియడం లేదు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆదిలాబాద్ బీజేపీ నామినేషన్ పర్వంలో చిత్ర విచిత్ర సంఘటనలు దర్శనమిచ్చాయి. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థిగా గోడెం నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు రాథోడ్ రమేష్ ఒంటరిగా వచ్చి నామినేషన్ వేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఆదిలాబాద్ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది? ఆ పార్టీ వ్యూహం ఏమిటి? వాచ్ ది స్టోరీ. ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. అయితే ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గంలో బీజేపీలో కోల్డ్ వార్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఘట్టంలో ఈ వార్ ప్రస్ఫుటమైంది. ఎప్పుడో బీఫామ్ అందుకున్న ఆ పార్టీ అభ్యర్థి గోడెం నగేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట కమలం పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తంతు ఇలా ఉండగా బీజేపీ నేత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ విడిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన సైతం బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. నేతల మాట ఎలా ఉన్నా ఈ చర్య పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురిచేసింది. పార్టీ వ్యతిరేక చర్య లేక రెండో అభ్యర్థి అవకాశం కోసమా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. గొడెం నగేష్ ను అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రామ్లీలా మైదానంలో పార్టీ ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన పనులను రాథోడ్ రమేష్ పరిశీలించారు. దీంతో ఆయన అలక వీడారని పార్టీ శ్రేణులు సంతోషించాయి. అయితే చడి చప్పుడు కాకుండా ఒంటరిగా వెళ్లి రాథోడ్ రమేష్ నామినేషన్ వేసేశారు. దీంతో పార్టీ శ్రేణుల సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. నాయకుల మధ్య సమన్వయం లోపించిందని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇద్దరిలో ఎవరు పార్టీ అభ్యర్థో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక పార్టీ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. ఈ ఆకస్మిక పరిణామాలపై బీజేపీలో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది పార్టీ నిర్ణయమా, లేదంటే తర్వాత నామినేషన్ ఉపసంహరించుకుంటారా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారా, ఇలా పలు రీతుల్లో పార్టీ శ్రేణులు చర్చలు సాగిస్తున్నాయి. ఏది ఏమైనా ఏ హైడ్రామాలు సాగించినా కార్యకర్తలను కన్ఫ్యూజన్ లో పెట్టేసి టెన్షన్ కు గురి చేయడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి విశిష్టమైన చరిత్ర ఉంది. అది ఒకప్పుడు జనరల్ స్థానం, నేడు ఎస్టీ రిజర్వ్డ్. ఒకప్పుడు రద్దయి మళ్లీ ఆవిర్భవించిన అరుదైన చరిత్ర మహబూబాబాద్ స్థానానిది. గతంలో ఎంపీలుగా పనిచేసిన 3 హేమహేమిలు మళ్లీ ఎన్నికల గోదాలో ఉన్నారు. సీతారాం నాయక్, బలరాం నాయక్, మాలోత్ కవిత మధ్య జరిగే త్రిముఖ పోటీలో గెలిచేదెవరు? 2014 తర్వాత మారిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ముఖ చిత్రంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి విశిష్ట నేపథ్యం ఉంది. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది.
నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా 1967లో రద్దయింది. ఆ తర్వాత 2008లో తిరిగి ఆవిర్భవించింది. ఒకసారి రద్దయింది, తిరిగి ఏర్పాటైన నియోజకవర్గం ఇదే. 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇటికల మధుసూదన్ రావు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1965లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ సురేందర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఆ తర్వాత 1967, 1989, 1991 ఎన్నికల్లో 3 సార్లు వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి గెలిచి రికార్డును సృష్టించారు. 1967లో మహబూబాబాద్ నియోజకవర్గం రద్దయింది. ఈ నియోజకవర్గంలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి భద్రాచలం ఎన్డీ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ స్థానంలో 11 సార్లు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారధిగా ఉన్న భద్రాచలం నియోజకవర్గం 2008లో రద్దయింది. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం మళ్లీ ఆవిర్భవించింది. ఈ స్థానం ఎస్టీగా రిజర్వ్ అయింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఎన్నికలు తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. యూపీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన సీతారాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై విజయం సాధించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా పనిచేసిన సీతారాం నాయక్ తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన కృషిని గుర్తించి టీఆర్ఎస్ నుంచి మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో సీనియర్ నేత డిఎస్ రెడ్డి నాయక్ కూతురు మాలోతు కవిత టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులో మొదటిసారి అడుగుపెట్టారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 7,46,982 మంది పురుష ఓటర్లుండగా 7,83,280 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారి విలక్షణమైన తీర్పు ఇస్తూ వచ్చారు. 2014, 2024 మధ్య రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మారిన రాజకీయ సమీకరణాల ఫలితంగా 2014, 2019 ఎన్నికల్లో 2 సార్లు టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఇక్కడ బీఆర్ఎస్ పునాదులు కదిలిపోయాయి. ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం ఉన్నాయి. 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఒక్క భద్రాచలంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే అక్కడి నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనితో మహబూబాబాద్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గుప్పెట్లోకి వచ్చాయి. ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. 2024లో సీతారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత బీఆర్ఎస్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ జెండా ఎగురుతున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో జనం బలంతో గెలిచి మానుకోటపై ఏ పార్టీ జెండా ఎగురవేసేది ఎవరు, ఈ లోక్సభ ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.